హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. మీకు చెప్పాల్సినంత అవసరం కూడా నాపై ఉంది. ఎందుకంటే చాలామంది చాలా వరకు కొంతమంది వేరే వాళ్ళ వీటిల్లో కూడా మన కామెంట్ చూస్తూ ఉన్నా. ఏమంటున్నారంటే డైవర్షన్ అంట. మీకు డైవర్షన్ అనిపించిందా? ఎవరికైనా మీరు చేయమైనటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో చాలామంది కట్ ఆఫ్ గురించి అడిగారు, నాకు ఇండివిజువల్గా అడిగారు. కాబట్టి నాకు చెప్పేటటువంటి మార్క్స్ బట్టి కట్ ఆఫ్ అనేది మీకు చెప్పాను. చాలామంది సరే హైయెస్ట్ మార్క్స్ గురించి ఏమైనా చెప్పగలరని అన్నారు. వాటి గురించి కూడా నేను చెప్పాను. నేను ఫోన్ చేశాను, వాళ్ళు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. దీని గురించి కూడా క్లియర్గా చెప్పాను. అయితే ఎవరైతే పని కట్టుకొని మరి కొంతమంది ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ చేస్తున్నారో వాళ్ళ పని అంతే. ఇంకా వాళ్ళ సంస్కారం, వాళ్ళ పెద్దలు వారికి నేర్పడినటువంటి సంస్కారం అది వాళ్ళని యొక్క పక్కన పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేస్తున్నాం. వాటికి ప్రధాన కారణం నేను మీకు అవైలబుల్గా ఉండకపోవడం. ఓకేనండి, ఇవి ఈరోజు చెప్పాను. గతంలో చెప్పిన వాటికి ఒక స్మాల్ వివరణ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంతమంది కట్ ఆఫ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే వీటన్నింటి గురించి కూడా ఎప్పుడు మీరు పట్టించుకోవద్దండి. అంటే డైవర్ట్ అవుతున్నారు అని అంటున్నారు. ఏ విధంగా డైవర్ట్ అవుతారు? డైవర్ట్ అవ్వడానికి అంత అవసరం ఏముందండి? మీకు వచ్చిన మార్క్స్ ఎన్నో మీకు తెలుసు. సో నెక్స్ట్ జరగాల్సింది జరుగుతుంటుంది. నెక్స్ట్ వెళ్ళండి, బాగుంటుంది అది. వాటి గురించి ఆలోచన మానేసండి. వాటి గురించి అసలు పట్టించుకోవద్దు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి పేపర్ అంతా కూడా మళ్ళీ బాగుందని మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? కాదు కదా. అవన్నీ కూడా గడిచిపోయింది. ఎప్పుడో గడిచిపోయినవన్నీ వాటిని మీరు మర్చిపోవద్దు. అది మర్చిపోండి. గడిచిన కాలాన్ని మర్చిపోయండి. ఇప్పుడు వర్తమానంలో బతకండి, ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, ఇంకొక విషయం, ఇక్కడ చాలా వరకు ఎవడమని మన పైన మాట్లాడుతున్నారు. వాళ్ళ సంస్కారానికి వాటికి వదిలేస్తున్నాను. ఎంత మంచిగా చెప్పినా సరే వాళ్ళకి తోచదు. అంతే, ఒక్కొక్కరు ఆనందం, అది అత్యుత్సాహం అంటారు వాటిని. నేనేం చెప్పానండి, మీకు రీనోటిఫికేషన్ ఉంటుందా అనేసి అన్నా. ఆ పరిణామాలు అలా ఉండేవి, పరిణామాలు అలా వస్తున్నాయి. రేపు పొద్దున కోర్టు కేసు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడడం జరిగింది. తప్పేం కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇంకోటి, అందులో నేను ఎక్కువగా కూడా మీ గురించి ఎవరి గురించి కూడా నేను డైవర్షన్ చేయలేదు. ఇంకా డైవర్ట్ చేయడానికి ఏముంది? మీకు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి? ఇప్పుడు రీసెంట్గా అయితే ఎగ్జామ్స్ ఏమి లేవు. డైవర్ట్ చేయవలసిన అవసరం మనకేముంది? ఓకేనండి. ఇంకొకటి, చాలా వరకు ఈ కట్ ఆఫ్లు అనేవి నాకు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి అవి ఎక్కువగా ఉన్నాయని చెప్పాను మీకు. అది చెప్తున్నా, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరికి కూడా నచ్చదు. జెన్యూన్ ఇన్ఫర్మేషనే నమ్మండి, నమ్మకపోండి, అది ఫైనల్. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ గతంలో ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి ఆధారంగా చేసుకుని కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ వారి గురించి నేను ఎప్పుడు కూడా పట్టించుకోను, అనవసరం. ఎందుకు అని అంటే నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, నాకంటూ ఒక స్థాయి, నా స్థాయి ఉందన్నమాట. నేను స్థాయిని పెట్టి ఎప్పుడు కూడా తగ్గను. నా స్థాయి అంతే. ఇంకోటి, నా కోర్సెస్ అనేది పర్చేజ్ చేయండి అని కూడా నేను ఎవరిని కూడా అడగలేదు. ఓకేనండి. రీసెంట్గా నేను వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి, రీసెంట్ వీడియోస్ గత 1.5 మంత్ నుంచి చూసినట్లయితే నా దీంట్లో సిపిటీలు అవి ఇవన్నీ ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి ఈ సిపిటీ సంబంధించినటువంటి మెటీరియల్స్, సిపిటీ సంబంధించినటువంటి క్లాసులు ఏవైతే ఉంటాయో వీటన్నీ ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు. ఓకేనండి. మీకు ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకోండి అని చెప్పేసి అన్నాను, కానీ నా ఇన్స్టిట్యూట్లో కొనండి అని చెప్పేసి కూడా అనలేదు. అది నా ప్రమోషన్ కాదు. విషయం ఏంటంటే నా దగ్గర కంటెంట్ ఉంటే మీరు నా దగ్గరికి వస్తారు. అది నో ప్రాబ్లం. నేను మీకు సెపరేట్గా చెప్పనవసరం లేదు, లేకపోతే లేదు, రానవసరం లేదు. ఎందుకంటే మేము మాత్రం ఫ్రీగా ఇవ్వలేం కదా. ఓకేనండి. ఫ్రీగానంటే అది కూడా, అందులో కూడా కంటెంట్ కూడా ఫ్రీగానే ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్లో. అది నేను ఎప్పుడు కూడా అందరిలా పరిచయం చేసుకోలేదు. ఇంకోటి, ఇలా సేల్ చేయడం కూడా నాకు నా యొక్క ఇదైతే మాత్రం కాదు, నా ధోరణి అది కాదు. ఇంకోటి, ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే అభ్యర్థులు ఒకే బాట పైన నిల్చుంటారో వారికే మన యొక్క వీడియో అనేది రీచ్ అవుతుంది, అది కూడా తెలుసు. ఇంకొకటి, మన గురించి చాలామంది నెగిటివ్గా మాట్లాడే వారి గురించి పట్టించుకోవడం, ఆ విషయం కూడా చెప్తున్నాను. ఇంకా మీకు మాత్రం చెప్తుంది ఒకటే, గడిచిపోయినటువంటి కాలాన్ని లైట్ తీసుకోండి. అది ఏదైనా మన మంచిగా జరిగిందని చెప్పుకోండి. రాబోయేటటువంటి కాలం కూడా మంచిదే అవుతుందని చెప్పేసి ఒక పాజిటివ్ వేలో వెళ్ళండి, ఒక పాజిటివ్ థాట్తో వెళ్ళండి. ఒక మంచి రిథమిక్ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోండి. ఓకే అండి. ఈ సమయ పాలన పాటించుకొని మీకంటూ ఒక సమయం ఉంది, చాలా సమయం ఉంటుంది. ఆ సమయాన్ని పాటిస్తూ మీరు చదువుకున్నట్లయితే తర్వాత ఏదైనా సరే నోటిఫికేషన్ రావచ్చండి, చాలా ఉన్నాయి.
ఫారెస్ట్ రేంజర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఓకేనండి. తర్వాత ఇక్కడ చాలా వరకు ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంత ప్రిపేర్ అవ్వకండి, అంతే తప్పించి ఈ గడిచినటువంటి కాలాన్ని వాటిపైన ఎక్కువగా టైంని ఎక్కువగా వృధా చేస్తూ అదంతా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అది అదే కొంతమంది మీకు డైవర్ట్ కూడా చేస్తుంటారు. నేను డైవర్ట్ చేసినట్టు మాత్రం కాదు. ఎందుకు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరూ కూడా చదవండి అని చెప్పేసి మాత్రమే నేను మీ లాస్ట్, అది ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ అదేవిధంగా ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా ఎప్పుడు చదువుకోండి మాత్రం చెప్తుంటాం. ఎందుకు చెప్తుంటాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అని అంటే వాటికి గల ప్రధాన కారణం ఏంటి, ఇక్కడ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ 10 నిమిషాలు, ఈ 15 నిమిషాలు, 12 నిమిషాల పాటు కూడా మీకు కావాల్సినటువంటి సమయం గురించి నేను మీకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయం కూడా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను చెప్తూ ఉన్నా. కాబట్టి ఇటువంటి వారిని లెఫ్ట్ చేసుకోండి. వారిని అంటే నేను మంచి చెప్పేటప్పుడు చూడండి, చెప్పాను ఆల్రెడీ గతంలో, ఈ చాలామంది స్పైడర్ సినిమాలు చూడండి, సైకో ఉంటారు. అతను సైకో ఏ విధంగా అయితే బాధపడతారో వీళ్ళ క్యారెక్టర్ అది. మీరు పట్టించుకోవద్దు అలాంటివి. మనం మాట్లాడేది మీరు ఎప్పుడు కూడా మీ శ్రేయస్ కోసం మాట్లాడుతూ ఉంటా. ఇంకొకటి చదువుకోండి మాత్రమే చెప్తుంటా. ఇంకొకటి నా కోర్స్ అనే కాదు, మీరు ఏదైనా సరే ఒక మంచి పుస్తకం కానీ మంచి కోర్స్ కానీ జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు, నో ప్రాబ్లం, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావచ్చు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మనకి ఏదైతే ఉంటుందో ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ముందు మళ్ళీ నోటిఫికేషన్ ఉండొచ్చండి. ఓకేనా. ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. పొద్దున్న నోటిఫికేషన్ రావడానికి గల అంశాలు అని చెప్తున్నాను. ఒక నోటిఫికేషన్ సరే కంటిన్యూ అయిపోయింది అనుకుందాం, ఓకే, అవుతుందని ఆశిద్దాం. పోనీ వాళ్ళ అనుభవం బట్టి చూసుకున్నట్లయితే వారి గురించి నేనే మాట. ఓకే, అయిపోయినట్లయితే ఏం చేస్తాం, నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. అవ్వలేదంటే ఏం చేస్తాం, దీని గురించి ఎక్కువగా పోస్టులు పెంచేసి అడగండి, తప్పులేదు. ఓకే, ఇది మనం ఎప్పుడు కూడా చెప్పినటువంటిదే. నాకే విసిగిపడుతుంది మీకు చెప్పడానికి. అంటే ఈ వివరణ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మన పైన దుష్ప్రభావం అనమాట, నేను దుష్ప్రచారం చేస్తున్నాం. అంటే మన వీడియోలను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఎక్కువగా అత్యుత్సాహం పొంది వాళ్ళు ఎక్కువగా వీడియోలు జనరేట్ చేసుకొని వాళ్ళు నా పైన బతుకుతున్నారన్నమాట. ఓకే, వారి గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళు అంటే ప్రతి కామెంట్కి మనం రెస్పాండ్ అవ్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే నా పర్సనల్ దీంట్లో నేను ఎప్పుడైతే బిజీగా ఉంటానో, అదేవిధంగా నా ఆఫ్లైన్ బయట ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారి గురించే ఎప్పుడు కూడా నా యొక్క ఆర్భాటం తప్పించి ఇక్కడ తర్వాత కూడా నా ఆన్లైన్లో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కూడా న్యాయం జరగాలి కాబట్టి కొంతవరకు అయినా వారి గురించి ఎక్కువగా ఈ వీడియోలు అనేవి చేయడం జరుగుతుంటుంది. ఇంకోటి నేను ఎప్పుడు కూడా నా డిస్క్రిప్షన్లో కూడా ఈ మధ్యన లింక్ ఎప్పుడు కూడా మీకు ప్రొవైడ్ చేయాల. ఎందుకు అంటే ఇక్కడ నేను మీరు ఈ ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉండొచ్చేమో అని చెప్పేసి అంటున్నాను, అంతే తప్పించి ఇది క్యాన్సిల్ అవుతుందా అని కూడా నేను ఎప్పుడు అనలేదు. అవుతుందా, అయితే అవ్వచ్చు అని చెప్పేసి కూడా అన్నాను. ఇన్ని మాటలు కూడా మనం మాట్లాడిన అవసరం లేదు, మీకు మళ్ళీ మళ్ళీ ఇసుగ్గానే ఉంటుంది. ఇది వివరణ వాళ్ళ కోసం ఇచ్చేసా. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను, మన తమిళంలో ఇచ్చే విధంగా ఆ బ్యాచ్కి దూరంగా ఉండండి అని చెప్పాను. ఓకేనండి, ఆ బ్యాచ్కి దూరంగా ఉండండి అని చెప్పాను. అది ఏ బ్యాచ్ అని అనుకున్నట్లయితే బెట్టింగ్ అండి. చాలా డేంజరస్ బ్యాచ్. బెట్టింగ్ ఎవరైతే ఉన్నారో వారు ట్రాప్లో పడొద్దు. మీ దగ్గరకు వచ్చి మరి చెప్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్, నిన్ను చెడగొట్టడానికి కోసం ఉంటారు, నీ చుట్టూనే ఉంటున్నారు. ఓకే, బెట్టింగ్ గురించి ఎక్కువగా ఈ చాలామంది ఉన్నారు బయట. మీ యొక్క జీవితాన్ని వృధా చేసుకోవద్దు. మీ రాబోయేటువంటి కాలాన్ని తినేస్తుంది. మీకు అయిపోయినటువంటి సంపదను కూడా, మీ దగ్గర ఏదైతే సంపద ఉందో వాటిని కూడా హరించి వేసేటువంటి అవకాశం మాత్రం ఎక్కువగా ఉన్నదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకనంటే యువత చెడిపోవడానికి ప్రధాన కారణంలో బెట్టింగ్ కూడా ఒకటి. అది కూడా ఇటీవల ఈ కొన్ని ఆటలు రావడం వలన కూడా చాలా ఎక్కువగా పేటరేగిపోవడం కూడా జరుగుతూ ఉంది. చాలామంది నీ పక్క నుండే నిన్ను మోసం చేయడానికి ట్రై చేస్తారు. చాలామంది నీ యొక్క ఆస్తులను కూడా హరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వారి గురించి నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గరికి చూడడం కానీ వెళ్ళకూడదని నేనైతే చెప్తున్నా. ఇది ఆ బ్యాచ్ గురించి చెప్పాను. ఇంకోటి మీకు ఏంటంటే ఇక్కడ మైండ్ మనకి ఏం చెప్తుంటుంది ఏంటంటే ఎప్పుడు కూడా చెడు ఏదైతే ఉందో చెడు వైపునే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఓకేనండి, మంచి వైపు ఎప్పుడు కూడా కొంతవరకు చూపించదు.
ఓకేనా. ఎక్కువగా 70% చెడే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయాలనే ఎక్కువగా కొంతమంది వదులుతూ ఉంటారు మీ పైకి. కాబట్టి అటువంటి వాటిని దూరంగా ఉండండి. ఓకే. మంచి మీకు ఎక్కడ లభిస్తుందో అక్కడే చూడండి. ఆ యొక్క వీడియోలో చూడండి. మీకు మంచి కంటెంట్ ఎక్కడ ఉంటుందో అదే చూడండి. మంచి సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో అదే చూడండి. మంచి మాటలు ఎక్కడ ఉంటాయో అక్కడే చూడండి. అదే వినండి. ఓకే. మంచి పనులు ఎక్కడైతే చేయబడతాయో అక్కడ మాత్రం ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఓకేనండి. ఇంతవరకు కూడా ఇలా చెప్పేవారు ఎవరు కూడా ఉండరు అని చెప్పేసి నేను అనుకుంటా. ప్రతిదీ మీ శ్రేయస్సు కోసమేనండి. టు బీ హార్ట్‌ఫుల్లీ సేయింగ్, నేను ప్రతి దాన్ని కూడా ప్రతిరోజు వివరణ ఇచ్చేటువంటి అంశాల్లో భాగంగా ఏ యొక్క అభ్యర్థికి కూడా నేను ఇక్కడ నష్టం కలిగించలేదు. ఆ యొక్క ధోరణి అనేది మన దీంట్లో ఇక్కడ మైండ్‌లో అయితే లేదు. అది మీకు అష్యూరెన్స్ ఇచ్చి మరి కూడా చెప్తున్నా. ఎందుకనంటే అండి, కొంతమంది కొన్ని విషయాలనేవి స్ట్రెయిట్ పాయింట్ చెప్పినట్లయితే ఎవరికీ నచ్చదు. ఇంత స్ట్రైట్ పాయింట్ ఇన్ని చెప్తున్నా అంటే నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వెళ్తాం. అది నచ్చకపోవచ్చు. కానీ ఇందులో ఉండేటువంటి మంచి పాయింట్లన్నీ కూడా తీసుకోండి. ఓకేనా. మంచి పాయింట్లన్నీ కూడా తీసుకోండి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఏదైతే నెక్స్ట్ ఈ బెట్టింగ్ బ్యాచ్కి కూడా దూరంగా ఉండి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు మంచి జరగాలని కోరుకుంటూ నేను కూడా భగవంతుని ప్రార్థించా. ఓకేనండి. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎప్పుడు మీ మంచి కోరేటటువంటి సురేంద్ర.